నాకు ఇప్పుడే ఇస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సరే స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. మనం మౌనంగా ఉంటే ఏం కాదు. స్తోత్రం. ఎవరు తెలిసి బిగ్గరగా స్పందించినప్పుడు స్తోత్రం. అపవాది బలం తగ్గుతుంటది, మనం బలం పెరుగుతాం. అక్కడ ఉన్న దాటాడందరూ అన్నాడు, రే మా వల్లే కాలేదురా, మేము చూడు ఎంత ఆటంకంలో ఉన్నామో, ఎన్ని కండలు తిరిగి ఉన్నామో, ఎంత ఉన్నత దేహాలు మాకు ఉన్నాయో అని అంటుంటే స్తోత్రం. హల్లెలూయా. ఇంత చిన్న మన దావీదు మాత్రం స్తోత్రం కలుగునుగా, నీవు నీ బలము చూస్తున్నావు, నేను నాలో ఉన్న బలాన్ని చూస్తున్నాను. హల్లెలూయా. నీ బలము చూసి తక్కువలే, కానీ నేను నీలాగా నా బలం కాదు, నా యెహోవా నాకు బలమైనాడు. హల్లెలూయా. నీ బలమును చూడలేను, సంతోషించుచున్నాను. హల్లెలూయా. ఈ ఆత్మను చూడలే నేను. హల్లెలూయా. ఎవరైనా ఒక మంచి పాటలు ఉంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నాకేదో ఈ ఆశ ఉండదు కానీ స్తోత్రం. పాటల దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆశపడ ప్రారంభ దేవుడు తృప్తిపరిచే స్తోత్రం. మరుసటి ఏటి వరకు ఈ మందిరంలో చిన్న పిల్లలు ఆడుతున్నారు కాక. అతీరు వారు బంధువులు కాక, అన్నిటిలో దేవుడు శ్రీకరు కాక. సారా ఎత్తున నిలబడిన కేవలాలు, నీటి ముక్కలు, ఆనంద గానాలు నా దేవుడి మందిరంలో వినిపించును కాక. మందిరం గట్టిగా ఆమేన్. ఎవరి బట్టి చెప్తున్నాను మాట? మన బలం కాదు, మన ప్రార్థన బలం కాదు, ఆయన బలం బట్టి చెప్తున్నా. స్తోత్రం స్తోత్రం. ఏది వాక్యం ఉన్నట్టుగా పిలువలైన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అన్నాకు ప్రార్థనకు జవాబిచ్చినట్టున్న దేవుడు ఈ రోజు నా దేవుడు అనేక మందిని అన్నాడు దేవుడు దీవించి ఆమేన్. ఒక కొత్త జనరేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు. స్తోత్రం కలుగునుగా. మంచి కూర్చుందా?